Hi everyone, it is a fourth unit 4, part 2. ప్రీవియస్ వీడియోలో కంట్రోల్ చార్ట్ ఫర్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ కంట్రోల్ చార్ట్ ఫర్ attributes. When the quality characteristic is not able to measure quantitative, we prefer attribute type of control charts. We shall using two words defect and defective in connect with control chart for attributes. What is the defect? Defect అంటే ఏంటి? అంటే defective అంటే ఏంటి? Any instance of a characteristic or unit not meeting the specification or requirements, it is subset of defect. Defect అనేది it is a subset of defective. A defective is a unit which contains more than allowable number of defects. One or more defect is nothing but a defective. ఇక్కడ ఉండే చార్ట్స్ పీ చార్ట్ని ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్ అంటారు. నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ చార్ట్ దీన్ని డి చార్ట్ లేకపోతే ఎన్పి చార్ట్ అంటారు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్ దీన్ని సి చార్ట్ అంటారు. ఫస్ట్ పీ చార్ట్ గురించి మాట్లాడు. ఇక్కడ పీ చార్ట్ రెండు రకాలుగా ఉంటుంది. ఫిక్స్డ్ శాంపుల్ సైజు, వ్యారింగ్ శాంపుల్ సైజ్. ఫిక్స్డ్ అంటే ఏంది, వ్యారింగ్ అంటే ఏంది అనేది మనం బాగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, లిసన్ వన్. ఒక్క నిమిషం ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడే డిస్కస్ చేద్దాం. చూడండి, యూఆర్ డీలింగ్ విత్ here dealing with attributes, the proportion p, a random sample size n is drawn from a population and d is the number of defectives. అంటే here I am taking the k sample number 1, 2 and so on I and so on k. ఈచ్ అండ్ ఎవ్రీ శాంపుల్ నెంబర్లో నేను n అనే ఐటమ్స్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఉండే డిఫెక్టివ్స్ D1, D2 అండ్ సో ఆన్ DI అండ్ సో ఆన్ DK డిఫెక్టివ్స్. అయితే ద ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ P ఈక్వల్ టు D/N. Here PI equal to P1 equal to D1/N, P2 equal to D2/N and PI equal to DI/N and so on. PK equal to DK divided by N. These are the fraction defectives. So these defectives are DI is follows to the binomial distribution. Number of defectives follows to the binomial distribution with the parameter n comma p. The where d is and number of defectives follows to binomial with the parameter n comma p. So the mean of the binomial distribution we know the np. Variance of the binomial distribution npq. దీన్ని np into 1 minus p అని రాస్తారు. Okay. Let us take the k sample number and has a fixed sample size. చూడండి, ఇక్కడ n అనేది అన్నిటికీ సేమ్ కాబట్టి it is a fixed sample size. Fixed sample size with respective defectives d1, d2 and so on dk. Though fraction defectives p1, p2 and so on pk. Okay, this is the step 1. ఇక్కడ స్టెప్ 2 ఏంటంటే మీన్ ఆఫ్ ద పీ వాల్యూస్. హౌ మెనీ పీ వాల్యూస్ అండి? కే. కాబట్టి పీ బార్ ఈక్వల్ టు 1/k ఇంటూ సమ్మేషన్ ఈజ్ ఓర్ ఐ ఈక్వల్ టు 1 to k పిఐ. ఇక్కడ డివైడెడ్ బై కే మిస్ అయినట్టుంది. నెక్స్ట్ థర్డ్ కంట్రోల్ చార్ట్ ఫర్ పీ చార్ట్. ద 3 సిగ్మా స్టాండర్డ్ కంట్రోల్ లిమిట్స్ ఏంటి? ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ టీ, వేర్ టీ ఈక్వల్ టు పీ చార్ట్ కాబట్టి పీ. So therefore expectation of small p plus or minus 3 into standard of small p. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p అనేది ఏంటి, స్టాండర్డ్ ఆఫ్ p అంటే ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p అండి, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. చూడండి, p అంటే ఏంటి? d డివైడెడ్ బై n కదా. సో 1/n ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ d. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ d మీన్ ఆఫ్ ద బైనామిల్. ఇది d అనేది బైనామిల్ కదా. మీన్ ఆఫ్ ద బైనామిల్ దేన్ని ఫాలో అవుతుంది? సరే, మీన్ ఆఫ్ ద బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? np. సో ఇక్కడ ఎన్పి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1/n ఇంటూ ఎన్పి. ఎన్ఎన్ క్యాన్సిల్ అయితే పి అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? క్యాపిటల్ పి ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ పి. అంటే ఫస్ట్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. వేరియన్స్ ఆఫ్ స్మాల్ పి ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ డి/ఎన్. వేరియన్స్ ఆఫ్ 1/n అంటే 1/n² అవుట్ సైడ్కి వచ్చేసరికి వేరియన్స్ ఆఫ్ డి. వేరియన్స్ ఆఫ్ డి అంటే ఎన్పిక్యూ కదా. ఎన్ ఇంటూ పి ఇంటూ క్యూ. ఒక ఎన్ఎన్ క్యాన్సిల్ అయితే ఏముంటుంది? PQ/n. సో వేరియన్స్ ఆఫ్ డి ఈక్వల్ PQ బై అయితే స్టాండర్డ్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అంటే అండర్ రూట్ ఆఫ్ PQ డివైడెడ్ బై n.
సో అండర్ రూట్ ఆఫ్ పీక్యూ డివైడెడ్ బై ఎన్. ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1 ఒకవేళ పారామీటర్ నోన్ అయితే, కేస్ 2 పారామీటర్ అయితే అన్నోన్ అయితే. ఫస్ట్ కేస్ 1 గురించి మాట్లాడుతున్నాను. పి అనేది నోన్ అయితే, సో యాక్చువల్ కంట్రోల్ లిమిట్స్ ఏంటి? పి ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ పీక్యూ బై ఎన్, ఇదే కదా. సో అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్, ఇక్కడ ప్లస్, ఇది మైనస్, ఇది పి. ఒకవేళ పి అనేది అన్నోన్ అయితే అప్పుడు ఏంటి సిచ్యువేషన్? పి అనేది అన్నోన్ అయితే మనకేం తెలుసు? సెకండ్ స్టెప్లో పీ బార్ ఫైండ్ అవుట్ చేశాం కదా, 1/k ఇంటూ సమ్మేషన్ ఈజ్ ఓవర్ ఐ ఈక్వల్ టు 1 టు k ఇంటూ పిఐ అని. సో టేకింగ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పీ బార్ ఈక్వల్ టు expectation of 1/k into summation is over I equal to 1 to k PA. So 1/k into summation is over I equal to 1 to k expectation of PI. ఇక్కడ expectation of PI అనేది ఇక్కడ ఆల్రెడీ రాశాను. expectation of P అంటే క్యాపిటల్ P. సో expectation of PI అన్నా కానీ క్యాపిటల్ Pనే. సో 1/k into KP. KK క్యాన్సిల్ అయితే క్యాపిటల్ P. సో దేర్ ఫోర్ ద పీ హ్యాట్ ఈక్వల్ టు పీ బార్. పీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? పీ బార్, ఎందుకంటే పీ అనేది అన్నోన్ కాబట్టి. సో ద 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ ఏంటి? యాక్చువల్గా పీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ పీక్యూ డివైడెడ్ బై ఎన్ కదా. ఇక్కడ చూడండి, పీక్యూ డివైడెడ్ బై ఎన్ కాబట్టి పీ ప్లేస్లో పీ బార్, స్మాల్ పీ బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ స్మాల్ పీ బార్ ఇంటూ స్మాల్ క్యూ బార్ బై ఎన్. ఇవన్నీ క్యాపిటల్ అండి, ఇది క్యాపిటల్ పీ, క్యాపిటల్ పీ, క్యాపిటల్ క్యూ. సో అప్పర్ కంట్రోల్ లిమిట్ అండ్ లోయర్ కంట్రోల్ లిమిట్ అండ్ సెంట్రల్ లైన్. నెక్స్ట్, ఒకవేళ ఇన్ కేస్ ఎల్సిఎల్ అనేది ఎప్పుడైనా కానీ నెగిటివ్ వస్తే, పి కెనాట్ బి నెగిటివ్. మనకి నెగిటివ్ రాదు, ఏది? పి అనేది కెనాట్ బి నెగిటివ్. ఇఫ్ ఎల్సిఎల్ అనేది నెగిటివ్ వస్తే అప్పుడు ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ జీరో. లోయర్ కంట్రోల్ లిమిట్ని జీరోగా తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ స్పాటెడ్. టేకింగ్ ఎల్ గ్రాఫ్ని తీసుకున్నాను ఇక్కడ. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద శాంపుల్ నంబర్, వై యాక్సిస్ మీద శాంపుల్ ప్రపోర్షన్స్, ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ అనమాట, ఎందుకంటే పీ వాల్యూస్ కాబట్టి. టు డ్రా ద యూసిఎల్, ఎల్సిఎల్ అండ్ సిఎల్. ఇదిగో ఇక్కడ డ్రా చేశాను, ఇక్కడ ఉన్నట్టుంది చూడండి గ్రాఫ్, ఇలా డ్రా చేశాను. ఇది యూసిఎల్, ఇది ఎల్సిఎల్, ఇది సిఎల్. పాయింట్స్ ప్లాట్ చేశాను. ఇవి పాయింట్స్ అవుట్ సైడ్ వెళ్ళిపోయినాయి కాబట్టి అవుట్ ఆఫ్ ద కంట్రోల్. ఇక్కడ కన్క్లూజన్ కొంచెం ఇంకో 2 స్టెప్స్ పెంచాను చూడండి. ప్రీవియస్ దాని మీద పీ చార్ట్ ఈస్ ఇంటర్ప్రెటెడ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్, మీను రేంజ్ చార్ట్ లాగే సేమ్. ఆల్ ద శాంపుల్ పాయింట్స్ ఫాల్ విత్ ఇన్ ద కంట్రోల్, ద ప్రాసెస్ ఈస్ టర్మ్డ్ టు బి స్టాటిస్టికల్ అండర్ కంట్రోల్. ఇఫ్ one or more of the points outside the control limits is said to be out of control. Next, if one point above UCL is termed as the defective of a product, high spots above UCL అండ్ పైన ప్లాట్ అయితే దాన్ని హై స్పాట్స్లో ఉంది అంటారు, డిఫెక్టివ్. ఇఫ్ ఎనీ వన్ పాయింట్ బిలో ఎల్సిఎల్ ఈస్ టర్మ్డ్ యాజ్ అ defective of a product, low spots. Such a points represent a situation showing improvement in product quality. ఇది పీ చార్ట్ అండి. నెక్స్ట్, కంట్రోల్ చార్ట్ ఫర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ పీ చార్ట్ విత్ వేరియబుల్ శాంపుల్ సైజ్. ఏం లేదు, సేమ్ యాజ్ టీస్ రాసేసాను, యాజ్ టీస్. ఎక్కడైతే ఎన్ అని కనిపిస్తుందో ఎన్ ప్లేస్లో ఎన్ఐని రీప్లేస్ చేయాలి, అంతే. ఇక్కడ ఎన్ ఉంది కదా, ఎన్ ప్లేస్లో ఎన్ఐని రీప్లేస్ చేసుకుంటూ రావాలి. అదే దాన్ని వేరియబుల్ శాంపుల్ సైజ్ అంటారు. ఇది వేరియబుల్ శాంపుల్ సైజ్. హియర్ డీలింగ్ విత్ అట్రిబ్యూట్స్ ద ప్రపోర్షన్ పి, a random sample size ni is drawn from a population and di is the number of defectives. The proportion defectives pi equal di by ni, where di is a number of defective follows to binomial with mean n comma p. So చూడండి, sample number 1 2 and so on I and so on k. Their respective sample sizes n1 n2 and so on ni and so on nk. Their respective defectives d1 d2 and so on di and so on dk. p1 p2 and so on pi and so on pk. ఇక్కడ ఫార్ములా ఏంటంటే p1 అంటే d1 by n1, p2 ఈక్వల్ టు d2 by n2, di ఈక్వల్ టు pi ఈక్వల్ di by ni, pk ఈక్వల్ dk by nk. Let us taking the k sample number 1 2 and so on k. Each sample number has a variable sample sizes n1 n2 and so on nk with respect to the number of defectives are d1 d2 and so on dk. The fraction defectives for each sample is
PI equal to DI by N1, P2 equal to D2 by N2, and so on PK equal to DK by NK. And find their respective mean. ఇది స్టెప్ 1 అండి. ఇది స్టెప్ 1. స్టెప్ 1 అయిపోయినాక స్టెప్ 2. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద P వాల్యూస్. ఎన్ని P's ఉన్నాయి? K ఉన్నాయి కాబట్టి సో 1 by K into summation is or I equal to 1 to K PI. Next, third, control limits for P chart. The 3 sigma control limits, standard control limits the expectation of T plus or minus 3 into standard of T, where T equal to P. So therefore, expectation of P plus or minus 3 into standard of P. Expectation of P అంటే ఏంటి? ఇందాకట్లాగే expectation of P అంటే capital P plus or minus 3 into under root PQ divided by NI. ఇందాక ఓన్లీ N వచ్చింది, ఇప్పుడు NI. ఇక్కడ కేస్ 1 కేస్ 2. కేస్ 1 అంటే పారామీటర్స్ నోన్ అయితే P ప్లస్ 3 ఇంటూ అండర్ రూట్ PQ బై NI. ఇందాక NI లేదు, ఓన్లీ N మాత్రమే ఉంది. LCL ఈక్వల్ టు P మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ PQ బై N. నెక్స్ట్ సెంట్రల్ లైన్ ఈక్వల్ టు P. నెక్స్ట్ పారామీటర్స్ ఆర్ అన్నోన్. అన్నోన్ అయితే వాటి ప్లేస్లో దాని యొక్క ఎస్టిమేటర్ని యూజ్ చేయాలి. ఇందాక మనకు ఫైండ్ అవుట్ చేసాం. P హ్యాట్ ఈక్వల్ టు క్యాపిటల్ P హ్యాట్ ఈక్వల్ టు P బార్ని రీప్లేస్ చేస్తాం. కంట్రోల్ లిమిట్స్ ఏంటి యాక్చువల్గా? P ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ క్యాపిటల్ P ఇంటూ క్యాపిటల్ Q బై NI కదా. ఇప్పుడు కంట్రోల్ లిమిట్స్ ఏమవుతాయి అంటే స్మాల్ p బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ P బార్ ఇంటూ Q బార్ డివైడెడ్ బై NI. ఇది అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ అండ్ సెంటర్ లైన్. ఒకవేళ LCL నెగిటివ్ వస్తే ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ టు బి 0. నెక్స్ట్ పాయింట్స్ ప్లాటెడ్. X యాక్సిస్ మీద శాంపుల్ నంబరు, Y యాక్సిస్ మీద PI వాల్యూస్ తీసుకోవాలి. UCL, LCL ఆర్ ద 3 హారిజంటల్ లైన్స్. UCL, LCL dotted line, the CL is a bold line. The fraction defectives plotted against the sample number 1 to and so on K respectively. Next, fifth step is conclusion. ఓకే, ఇందాక అక్కడ చెప్పుకున్నట్టే ఆల్ ద శాంపుల్ పాయింట్స్ విత్ ఇన్ యూసీఎల్ అండ్ ఎల్సీఎల్ అయితే అవుట్ ఆఫ్ ద అండర్ కంట్రోల్. అబోవ్ యూసీఎల్ కానీ బిలో ఎల్సీఎల్ ఫాల్ అయితే అవుట్ ఆఫ్ ద కంట్రోల్. ఎప్పుడైతే పాయింట్స్ అబోవ్ యూసీఎల్ అయితే ద ప్రోడక్ట్ హై స్పాట్స్లో ఉన్నట్టు డిఫెక్టివ్. అదే బిలో ఎల్సీఎల్ అయితే ద ప్రోడక్ట్ డిఫెక్టివ్ ఆఫ్ ద ప్రోడక్ట్ లో స్పాట్స్లో ఉన్నట్టు. సచ్ పాయింట్స్ రిప్రజెంట్ ద సిచ్యువేషన్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ప్రోడక్ట్ క్వాలిటీ. ఇది పీ చార్ట్ యొక్క డయాగ్రామ్. మీరు డయాగ్రామ్ కూడా డ్రా చేయాలండి ఎగ్జామినేషన్లో. చూడండి ఇక్కడ చూడండి, యూసీఎల్ అనేది ఎల్సీఎల్ అనేది ఫ్లంక్చువేట్ అయింది. ఎందుకు ఫ్లంక్చువేట్ అయింది చూడండి అంటే ఇక్కడ డినామినేటర్లో ఏముంది? ఎన్ఐ ఉంది కాబట్టి అది ఫ్లంక్చువేట్ అవ్వాలి. ఫ్లంక్చువేట్ అయ్యేటట్టు డ్రా చేయాలి. ఇది వేరియబుల్ శాంపుల్ సైజ్. ఓకేనా? నెక్స్ట్ చార్ట్ డి చార్ట్ అనమాట. దీన్ని ఎన్పి చార్ట్ అని అంటారు. దీన్ని ఫ్రాక్షన్ డిఫెక్ట్ నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ చార్ట్ అంటారు. ఓకే, ఫిక్స్డ్ శాంపుల్ సైజ్. లెట్ us take the K sample number 1, 2 and so on K. Okay, and so on I and so on K. Sample sizes N and so on N and so on N. Defectives to D1, D2 and so on DI and so on DK. They respect to fraction defectives to P1, P2 and so on PI and so on PK. ఎందుకు సార్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ అంటే కావాలి ఇక్కడ కంపల్సరీగా. సో ఇది స్టెప్ 1. స్టెప్ 2, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద P. ఇక్కడ P బార్ ఈక్వల్ టు 1 by K ఇంటూ సమ్మేషన్ ఈజ్ I ఈక్వల్ టు 1 to K PI. నెక్స్ట్ కంట్రోల్ లిమిట్స్ ఫర్ D చార్ట్. D చార్ట్ స్టాండర్డ్ కంట్రోల్ లిమిట్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ T. Here T equal to, where T equal to D. So expectation of D plus or minus 3 into standard of D. Expectation of D అంటే mean of the D. It is NP plus or minus 3 into under root NPQ. ఎందుకని? ఇందాకే మనం మాట్లాడుకున్నాం. D is follows to the binomial distribution N, P కాబట్టి expectation of D equal to NP, variance of D equal to NPQ. మరి దాని స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ D ఏమవుతుంది అంటే అండర్ రూట్ NPQ. సో దేర్ ఫోర్ ఇక్కడ కేస్ 1, కేస్ 2. ఇక్కడ P అనేది నోన్ అయితే, పారామీటర్ అనేది నోన్ అయితే కంట్రోల్ లిమిట్స్ ఏంటి? సో కంట్రోల్ లిమిట్స్ ఏంటి? యాక్చువల్గా కంట్రోల్ లిమిట్స్ మనకి NP ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ NPQ. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ మీకు అర్థమైపోయి ఉండాలి. సెంటర్ లైన్. నెక్స్ట్ పారామీటర్స్ అనేవి అన్నోన్ అయితే ఆ ప్లేస్లో ఏమి యూజ్ చేయాలి? సేమ్ ఇందాకట్లాగే
పీ ప్లేస్లో పీ బార్, క్యాపిటల్ పీ హ్యాట్ ప్లేస్లో పీ బార్. ఎందుకని అంటే దానికి ఎస్టిమేటర్ అది కాబట్టి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పీ బార్ ఈక్వల్ టు పీ అయింది కాబట్టి. సో కంట్రోల్ లిమిట్స్ ఏమవుతాయి మనకి, ఎన్ ఇంటూ స్మాల్ పీ బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎన్ ఇంటూ స్మాల్ పీ బార్ ఇంటూ స్మాల్ క్యూ బార్, స్మాల్ క్యూ బార్. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంటర్ లైన్. పి అని కెనాట్ బి నెగిటివ్. ఎల్సిఎల్ అనేది నెగిటివ్ వస్తే ఇట్ ఈస్ కన్సిడర్ టు బి జీరో. నెక్స్ట్ పాయింట్స్ ప్లాటెడ్. ఎక్స్ యాక్సిస్ మీద శాంపుల్ నంబర్, వై యాక్సిస్ మీద మటుకి నంబర్ ఆఫ్ డెఫెక్టివ్స్ డిఐ వాల్యూస్ తీసుకుంటాం. యూసిఎల్ ఎల్సిఎల్ డ్రా చేస్తాం. ఓకే, ఆ నంబర్ ఆఫ్ డెఫెక్టివ్స్ని ఎగనెస్ట్ శాంపుల్ నంబర్కి ఎగనెస్ట్గా ప్లాట్ చేస్తాం. నెక్స్ట్ కన్క్లూజన్. అదే కన్క్లూజన్ ఇందాక అక్కడ మాట్లాడుకున్న కన్క్లూజనే, పీ చార్ట్లో ఏదైతే కన్క్లూజన్ ఉంటుందో అదే కన్క్లూజన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ పీ చార్ట్, కంట్రోల్ చార్ట్ ఫర్ నంబర్ ఆఫ్ డెఫెక్టివ్ చార్ట్, డి చార్ట్, ఎన్పి చార్ట్. ఇది ఫిక్స్డ్ అని పడింది, ఇది ఫిక్స్డ్ కాదు, వ్యారింగ్, వ్యారింగ్ శాంపుల్ సైజ్. ఇక్కడ 1 2 అండ్ సో ఆన్ ఐ అండ్ సో ఆన్ కే శాంపుల్ నెంబర్ తీసుకున్నా. శాంపుల్ సైజెస్ n1 n2 and so on ni and so on nk. Their respective defectives d1 d2 and so on di and so on tk. Their respective fraction defectives p1 p2 and so on pi and so on pk. Step 2, find the, ఇది స్టెప్ 1. స్టెప్ 2, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద పీ వాల్యూస్. సో ఇక్కడ కే పీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి పీ బార్ ఈక్వల్ టు 1/k ఇంటూ సమ్మేషన్ ఈజ్ ఐ ఈక్వల్ టు 1 to k pi. Third step, control limits for D chart. Here, expectation of t plus or minus 3 into standard of t. That is, expectation of d plus or minus 3 into standard of t. Here, d follows to binomial కదా, ni, p. ఎందుకని ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అనమాట శాంపుల్ సైజెస్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి ఈక్వల్ టు ni ఇంటూ పి, వేరియన్స్ ఆఫ్ డి ఈక్వల్ టు అండర్ రూట్, అదే ni ఇంటూ పి ఇంటూ క్యూ. స్టాండర్డ్ ఎర్రర్ అన్నప్పుడు రూట్ అవుతుంది. సో ఇక్కడ ni ఇంటూ పి ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ni ఇంటూ పి ఇంటూ క్యూ. హియర్ ఓకే, పారామీటర్ నోన్ అయితే, పి అనేది నోన్ అయితే ఏంటి, ఓకే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి ఎన్ఐపి ప్లస్ 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ni ఇంటూ పీక్యూ. ఎల్సిఎల్ ఆఫ్ పి ఎన్ఐపి మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ni ఇంటూ పీక్యూ. సెంట్రల్ లైన్ ఆఫ్ పి ఈక్వల్ ఎన్ఐపి. నెక్స్ట్ పారామీటర్స్ ఆర్ అన్నోన్. ఇఫ్ పి ఈజ్ అన్నోన్ అయితే ఏంటి అంటే అక్కడ కంట్రోల్ లిమిట్స్ పీ ప్లేస్లో, క్యాపిటల్ పీ ప్లేస్లో పీ బార్ని రీప్లేస్ చేస్తాం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పీ బార్ ఈక్వల్ టు పీ కాబట్టి. ఇది ఆల్రెడీ 2 times ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో కంట్రోల్ లిమిట్స్ ఏమవుతాయి మనకి, ఇక్కడ చూడండి, కంట్రోల్ లిమిట్స్ ni ఇంటూ పీ బార్, ni ఇంటూ పీ బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ni ఇంటూ పీ బార్ ఇంటూ క్యూ బార్. యూసిఎల్, ఎల్సిఎల్ అండ్ సెంటర్ లైన్. నెక్స్ట్ 4th స్టెప్ పాయింట్స్ ప్లాటెడ్. 5th స్టెప్ కన్క్లూజన్. ఇది వ్యారింగ్ శాంపుల్ సైజ్. ఇక్కడ చూడండి, ఆఖరికి ఎల్సిఎల్, యూసిఎల్, అలాగే సిఎల్ కూడా, సెంటర్ లైన్ కూడా జిగ్జాగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్ఐ అనేది అన్నిట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి. ఇక్కడ చూడండి, ఎన్ఐ అని ఉంది, ఇక్కడ ఎన్ఐ ఉంది, ఇక్కడ ఎన్ఐ, అన్నిట్లో ఎన్ఐ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి ఫ్లంక్చువేట్ అవుతూ ఉంటుంది. కంపల్సరీగా డయాగ్రామ్ డ్రా చేయాలి, అది పెన్సిల్తో డ్రా చేయండి అండి ప్లీజ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీ చార్ట్ అండ్ ఎన్పి చార్ట్. పీ చార్ట్కి ఎన్పి చార్ట్ యొక్క డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద వర్సెస్ అని పెట్టాను ఇక్కడ చూడండి. ఇఫ్ ద శాంపుల్ సైజ్ వ్యారీస్ ఫ్రమ్ శాంపుల్ టు శాంపుల్, వెన్ ఎన్పి చార్ట్ వుడ్ బి క్వైట్ ఎక్వైర్డ్ టు యూజ్ బికాస్ ద సెంట్రల్ లైన్ as well as the central limits would vary from sample to sample. In such a case, P chart would be better to use. కంపేర్ టు ద ఎన్పి చార్ట్తో కంపేర్ చేసుకుంటే పీ చార్ట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే కంట్రోల్ లిమిట్స్ని డ్రా చేసేటప్పుడు శాంపుల్ టు శాంపుల్ని కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ కాన్స్టెంట్ శాంపుల్ సైజ్, ఆల్ ద శాంపుల్స్ వన్ ఆఫ్ పి ఆర్ డి చార్ట్స్ మే బి యూజ్డ్, బట్ ఇన్ ప్రాక్టీస్ పీ చార్ట్ కామన్లీ యూజ్. ఎక్కువగా పీ చార్టే యూజ్ చేస్తాం, కానీ పీ చార్ట్, డి చార్ట్ ఏది యూజ్ చేసినా కానీ రిజల్ట్స్ సేమే వస్తాయండి. నెక్స్ట్, థర్డ్ చార్ట్ ఈజ్ అ కంట్రోల్ చార్ట్ ఫర్
నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్. డిఫెక్టివ్స్ వేరు, డెఫెక్ట్స్ వేరు. స్టార్టింగ్లో డెఫినేషన్ చెప్పుకున్నాం మనం. డిఫెక్ట్స్ పర్ యూనిట్ సి చార్ట్. ఈ సి చార్ట్ యొక్క అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. Hmm. చూడండి, సి చార్ట్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ కౌంట్ ద నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్ rather than classifying unit as a good or bad, that is defective a number of manufacturing process. We come across a situation where ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం, the opportunities of occurrence of a defect in any unit are very large. నంబర్ ఆఫ్ యూనిట్స్ లార్జ్ అయినప్పుడు. అలాగే సెకండ్, ద యాక్చువల్ అకరెన్స్ ఆఫ్ డెఫెక్ట్ ఆర్ ఈజ్ రేర్, దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఏ డిఫెక్ట్ ఇన్ ఏ స్పాట్ ఇన్ వెరీ స్మాల్. అంటే ఈ రెండు ప్లేసెస్లో ఇప్పుడు ఎన్ అనేది లార్జ్ ఉండాలి, అలాగే ప్రాబిలిటీ అనేది వెరీ స్మాల్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? పాయిజన్లో. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు వెళ్తుందంటే ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ, పీ టెన్స్ టు జీరో అయినప్పుడు. అప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. ఫ్రమ్ స్టాటిస్టికల్ థియరీ వీ నో దట్ ద థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ టు యూజ్డ్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్, ద పాయిజన్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అకార్డింగ్ టు 3 sigma control limits for C chart are based on Poisson probability model with parameter lambda. Okay, let us take the k sample numbers 1, 2, I and so on, I and so on k. They respect to sizes n, n and so on, n and so on, n. They respect to number of defects per unit C1, C2 and so on, Ci and so on, Ck. Okay, let us inspect k independent random samples. Each of these k samples, sample size for C chart may be a single unit like a radio or a group of units, or it may be unit fixed time, length or area, etc. Let C1, C2 and so on Ck be the number of defects observed in the 1, 2 and so on k sample inspected respectively. So step 1 ఇదండి. స్టెప్ 1 ఇది. స్టెప్ 2 ఏంటంటే వచ్చిన సి వాల్యూస్కి మీన్ సి బార్ ఈక్వల్ టు 1/k ఇంటూ సిఐ, సమ్మేషన్ సిఐ. నెక్స్ట్ థర్డ్ వన్ 3 sigma కంట్రోల్ లిమిట్స్. యాక్చువల్ స్టాండర్డ్ కంట్రోల్ చార్ట్ ఇదే కదండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ టీ, టీ ఈక్వల్ టు సి. సో దేర్ ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ సి. ఇది సి అనేది ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందని చెప్పాను. సి ఈజ్ ఫాలోస్ టు ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్ లైన్. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ సి? మీన్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లాంబ్డా. వేరియన్స్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో లాంబ్డా. దేర్ ఫోర్ స్టాండర్డ్ ఆఫ్ సి ఏమవుతుంది? రూట్ లాంబ్డా అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా ప్లస్ 3 ఇంటూ రూట్ లాంబ్డా. లాంబ్డా ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి అంటే లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ సి అంటే రూట్ లాంబ్డా. ఇఫ్ కేస్ 1 పారామీటర్స్ ఆర్ నోన్ అయినప్పుడు, పారామీటర్స్ అనవసరం లేదు, పారామీటర్ ఎందుకంటే ఒకటే కాబట్టి, లాంబ్డా ఈజ్ నోన్, లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ రూట్ లాంబ్డా. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఆఫ్ సి ఎల్ ప్లస్ లాంబ్డా ప్లస్ 3 ఇంటూ రూట్ లాంబ్డా. లోయర్ కంట్రోల్ లిమిట్ ఆఫ్ సి లాంబ్డా మైనస్ 3 ఇంటూ రూట్ లాంబ్డా. సెంట్రల్ లైన్ ఆఫ్ సి లాంబ్డా. నెక్స్ట్ కేస్ 2, ఇఫ్ పారామీటర్స్ ఈజ్ నోన్ దట్ ఈస్ లాంబ్డా ఈజ్ అన్నోన్ అయితే ఏంటి అక్కడ అంటే సెకండ్ స్టెప్లో మనకి సి బార్ ఉంది కదా. సి బార్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? 1/k ఇంటూ సమ్మేషన్ ఈజ్ ఆర్ ఐ ఈక్వల్ టు 1 to k సిఐ. టేకింగ్ expectation on both sides. Expectation of C bar equal to expectation of 1/k into summation is or I equal to 1 to k Ci. So 1/k into summation is or I equal to 1 to k expectation of Ci. So 1/k into summation is or I equal to 1 to k expectation of C. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి అంటే ల్యాండా కదా. సిఐ అన్నా కానీ మనకి ఏమవుతుందంటే ల్యాండానే అవుతుంది. సో 1/k ఇంటూ కే ల్యాండా, కేకే క్యాన్సిల్ అయితే ల్యాండా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి బార్ ఈక్వల్ టు ల్యాండా అయితే ల్యాండా హ్యాట్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు? సి బార్. ల్యాండా ప్లేస్లో సి బార్ రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ యాక్చువల్ కంట్రోల్ లిమిట్స్ ల్యాండా ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ రూట్ ల్యాండా అండి. ఈ ల్యాండా ప్లేస్లో సి బార్ రాసుకోవచ్చు. సి బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ రూట్ సి బార్. అప్పర్ కంట్రోల్ లిమిట్ C bar plus 3 root C bar. Lower control limits C bar minus 3 into root C bar. Center line C bar. ఇక్కడ కూడా LCL నెగిటివ్ వస్తే ఇట్ ఈస్ కన్సిడర్ టు బి 0. పాయింట్స్ ప్లాటెడ్. ఓకే, ఎల్ గ్రాఫ్ తీసుకొని శాంపుల్ నంబర్స్ ఆన్ x యాక్సిస్, నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ సిఐ వాల్యూస్ టేకెన్ ఆన్ y యాక్సిస్.
using UCL, LCL, CL, three horizontal lines. The UCL, LCL are the dotted line. The CL is a bold line. Sample number defectives kada, defects plotted on the against the sample number 1 to and so on k respectively. Conclusion, same conclusion. అక్కడ ఉన్న కన్క్లూజనే ఇది కూడా. ఓకే, సి చార్ట్ యొక్క డయాగ్రామ్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్స్ లేని మనకి క్వశ్చన్ పేపర్ ఉండదేమో అని నేను అనుకుంటాను ఇప్పుడు. ఏంటి అప్లికేషన్స్ అంటే, నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ టెలివిజన్ సెట్, నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ బేల్ ఆఫ్ క్లాత్, నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ షీట్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్, నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ రోల్ ఆఫ్ కోటెడ్ పేపర్, నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ గ్లావెన్షీట్ షీట్, number of defects all types of aircraft subassembly or fine assembly, so on. C chart can be used various fields in industry, extends in highway, in chemical laboratories, etc. ఇక ప్రతి దాంట్లో చూడండి, నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ టెలివిజన్ సెట్ అంటే ఏంది, మనకి టీవీ ఉంటుంది, టీవీలో ఉంటాయి కదా అన్ని. నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్, ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. ఒక బేల్ ఆఫ్ క్లాత్ ఉంటుంది మనకి, క్లాత్ స్టోర్లో ఒక స్టిక్ చుట్టూ ఉంచుతారు క్లాత్ మొత్తాన్ని, ఒక 100 మీటర్స్ క్లాత్, దాంట్లో ఉన్న డ్యామేజెస్ని ఐడెంటిఫై చేయటం. అలాగే ఫోటోగ్రాఫిక్ ఫిలిం ఉంటుందిగా, మామూలుగా ఫోటో ఫిలిం, ఆ ఫిలింలో ఉన్న నంబర్ ఆఫ్ డ్యామేజెస్ని కౌంట్ చేయడానికి. అలాగే కోటెడ్ పేపర్లో ఉన్న డ్యామేజెస్ని ఐడెంటిఫై చేయడానికి, గ్లావెన్స్ షీట్లో ఉన్న డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయడానికి, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ సబ్ అసెంబ్లీలో ఉన్న డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. ఈవెన్ ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది కండి, ఈ ఎలక్ట్రికల్ వైర్లో ఉన్న రాగి వైర్ ఉంటుంది కదా, దానికి బ్రేకింగ్ స్ట్రెంగ్త్ని, అక్కడ ఉన్న నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని టెస్ట్ చేయడానికి కూడా ఈ సి చార్ట్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ సి చార్ట్కి రిలేటెడ్గా ఇంకొక చార్ట్ ఉంది, దాన్ని యూ చార్ట్ అంటారు. ఈ యూ చార్ట్ని ఓకే ఏమేమి అనొచ్చు అంటే, సి చార్ట్ విత్ వ్యారింగ్ శాంపుల్ సైజ్ అనొచ్చు, సి చార్టే విత్ వ్యారింగ్ అనొచ్చు, లేదా యావరేజ్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్, యావరేజ్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్ చార్ట్ అంటారు. లిసన్ వన్. Listen on. C chart is used to monitor the number of defects on a unit of a process based on the sample of units taken from the process at a given times, hours, shifts, days, weeks, etc. Typically, an initial series of sample is used to estimate the average number of defects per unit. The estimated value is used to produce control limits for the per unit number of defects. Here, what is the C chart and U chart? C chart, U chart, C chart ki versus U chart అన్నా కానీ ఇదే రాస్తాం మనం. First, the C chart is used when the single unit will be examined for number of defects at each time point. The C chart is used when the U chart is when the number of units will be sampled at each time point, and per unit average number of defects will be obtained. Let us take the K sample number 1 to and so on I and so on K. Their respective sizes N1, N2 and so on Ni and so on Nk. Their respective number of defects per unit C1, C2 and so on Ci and so on Ck and so on Ck. Here Ui equal to Ci by Ni. అంటే ఇక్కడ U1, U2 and so on Ui and so on Uk వస్తాయి. సో Ui equal to Ci by Ni. It is a average number of defects per unit. Here lambda is a Poisson distribution parameter. మనకి తెలుసు సి అనేది ఒక మోడల్. జనరల్గా మనం మాట్లాడుకుంటే xi is follows to the Poisson distribution with the parameter lambda అయితే, దెన్ x bar ఆల్సో ఫాలోస్ టు ద Poisson distribution విత్ పారామీటర్ ల్యాండానే అవుతుంది. అంటే సిఐ ఫాలోస్ టు ద Poisson distribution, దాని యొక్క యావరేజ్ ఏంటి ui ఆల్సో ఫాలోస్ టు ద Poisson distribution విత్ పారామీటర్ ల్యాండా. సో ఇక్కడ కంట్రోల్ లిమిట్స్ గురించి మాట్లాడదాం. కంట్రోల్ లిమిట్స్ ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ టీ. హియర్ టీ అంటే ఏంటంటే యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ యూ. Here u is follows to the Poisson distribution with parameter lambda కదా, expectation of u equal to lambda. అలా కంటే ఇలా రాద్దాంలేండి.
Ci follows to Poisson. Expectation of Ci equal to lambda. Variance of C equal to lambda. Expectation of U equal to lambda అవుతుంది. వేరియన్స్ ఆఫ్ యూ ఈక్వల్ టు ఏమవుతుందంటే సిగ్మా స్క్వేర్ బై ఎన్ అని ఇందాక చెప్పాను మీన్ చార్ట్లో, లాస్ట్ వీడియోలో చెప్పాను. సిగ్మా స్క్వేర్ బై ఎన్ అని అంటే ల్యాండా బై ఎన్ అవుతుంది అనమాట. ల్యాండా బై ఎన్. స్టాండర్డ్ ఆఫ్ యూ ఏమవుతుందంటే రూట్ ల్యాండా బై ఎన్. రూట్ ల్యాండా బై ఎన్. సో దేర్ ఫోర్ ఇయర్ ల్యాండా ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ రూట్ ల్యాండా డివైడెడ్ బై ఎన్ఐ. ఎందుకంటే ఇక్కడ ఎన్ అనేది డిఫరెంట్ శాంపుల్ సైజెస్ కాబట్టి. మరి ఈ ల్యాండా ఈజ్ అన్నోన్ గురించే మాట్లాడదాం, నోన్ గురించి మాట్లాడట్లా నేను. ఎందుకు మాట్లాడట్లేదు సార్ అంటే ఇది ఓన్లీ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి. ఎప్పుడైతే ల్యాండా అనేది అన్నోన్ అవుతుందో ఆ ల్యాండా ప్లేస్లో యూ బార్ సబ్స్టిట్యూట్ చేస్తాం. యూ బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ రూట్ యూఆర్ బై ఎన్ఐ. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ ఇక్కడ సెకండ్ స్టెప్ ఉంటుంది కదా, యూ1 యూ2 అండ్ సో ఆన్ యూఐకి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. దాని నుంచి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ బార్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1 బై కే ఇంటూ సమ్మేషన్ ఈజ్ ఓవర్ ఐ ఈక్వల్ టు 1 to k ui. సో 1 బై కే ఇంటూ సమ్మేషన్ ఈజ్ ఓవర్ ఐ ఈక్వల్ టు 1 to k. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూఐ అంటే ల్యాండా. సో 1 బై కే ఇంటూ కే ల్యాండా. కేకే క్యాన్సిల్ అయితే ల్యాండా. సో ల్యాండా హ్యాట్ ఈక్వల్ టు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే యూ బార్ సబ్స్టిట్యూట్ చేసాం. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ అండ్ దెన్ సెంటర్ లైన్. నెక్స్ట్ పాయింట్స్ ప్లాటెడ్. ఎక్స్ యాక్సిస్ మీదేమో శాంపుల్ నంబర్స్, వై యాక్సిస్ మీదేమో యావరేజ్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్, దట్ ఈస్ యూఐ వాల్యూస్. యూసీఎల్ ఎల్సీఎల్ యాజ్ యూజువల్గా మనం డ్రా చేస్తాము. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్. సేమ్ ఇందాక అలా ఉన్నట్టే కన్క్లూజన్. ఇది యూ చార్ట్. ఓకే, ఇది నెక్స్ట్. దీని తర్వాత మీకు దీంతో మనకి ఈ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ నేనేంటంటే హైలైట్ చేసినవి, ఎల్లోతో హైలైట్ చేసినవి ఫస్ట్ చదవాలి. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మీన్ అండ్ రేంజ్ చార్ట్, ఇదొకటి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంకో చార్ట్ మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ కూడా ఉంటుందండి, రాయలేదు. సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద కంట్రోల్ చార్ట్, ఎక్స్ప్లెయిన్ ద స్టాటిస్టికల్ basis of control chart, or explain the Shewhart control chart, or explain the 3 sigma control charts. ఇంకోండి derive the control limits for mean and standard deviation. The next construction of P chart with fixed and varying, construction of D chart, that is NP chart, fixed and varying. C chart యొక్క అప్లికేషన్స్, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, సి చార్ట్ ప్రాబ్లమ్స్ కూడా అండి. మీకు మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మీరు నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు, నేను ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా ఉంటాను. ఓకే, లేదా నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు. ఓకే, ఈ యూట్యూబ్ వీడియోస్లో మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. ఓకే, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, మీకు కావాల్సిన డేటా అంతా ఓకే ఈ వీడియోస్లో ఉన్న ఏదైతే నేను మీకు ప్రజెంట్ చేశానో అదంతా మీకు ఇచ్చేస్తాను. మీరు వస్తే ఓకే, సి చార్ట్ ప్రాబ్లమ్స్ కూడా దాంట్లో ఉంటాయి, మీరు ఒకసారి రఫ్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్. ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్క్యూసీ ఇన్ ఇండస్ట్రీ. పైన చదువుకున్నది ఇక్కడ కవర్ అయిపోయింది. అజైనబుల్ కాజెస్, ఛాన్స్ కాజెస్ గురించి మనం చదువుకోవాలి. యూ చార్ట్ లాస్ట్లో మనం డిస్కస్ చేసింది. అప్లికేషన్, సి చార్ట్ అప్లికేషన్స్, యూ చార్ట్ అప్లికేషన్స్ కూడా అండి. సో ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏంది, ప్రోడక్ట్ కంట్రోల్ అంటే ఏంది. నెక్స్ట్ ఇది అవసరం లేదండి. స్టాటిస్టికల్ బేసిస్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ పైన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ షీవాట్ కంట్రోల్ గురించి మాట్లాడుకున్నాము, అది ఇది కూడా అదే అనమాట, షీవాట్ కంట్రోల్ లిమిట్స్. ఇవి మనకున్న షార్ట్ ఆన్సర్స్. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫెక్ట్ అండ్ డిఫెక్టివ్ గురించి. ఓకే, ఇది మనకున్నదండి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు, లేకపోతే మీరు చాట్ బాక్స్లో మెసేజ్ చేసి ఓకే అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.